టు యూ వేణు. పవన్, థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు రావడం కొంచెం లేట్ అవుతుంది, కానీ రావడం మాత్రం పక్క. సో థ్యాంక్ యూ. సో ఎంతమంది ఇక్కడ బిజినెస్ ఓనర్స్ ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తండి. ఓకే, ఎంతమంది రేపు ఫ్యూచర్లో బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళ చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో లేదంటే బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇప్పుడు ఈ సెషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. రెండోది, ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో లేదంటే సెల్ఫ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారో వాళ్ళకు కూడా ఈ సెషన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో లాస్ట్ 3 days నుంచి నేను కంటిన్యూగా ఒక వర్క్షాప్ చేస్తుండే అనమాట. మార్కెటింగ్ అండ్ సేల్స్ గ్రోత్ బూట్ క్యాంప్ విత్ ఏఐ అని చెప్పేసి, బిజినెస్లో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, సేల్స్ ఎలా చేసుకోవాలని చెప్పేసి ఒక వర్క్షాప్ మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 9 o'clock వరకు 3 days నుంచి నేను చేస్తాను. నిన్న ఎండ్ అయిపోయింది ప్రోగ్రామ్ 11 o'clockకి. అండ్ ఈరోజు మార్నింగ్ మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ అరౌండ్ 10 o'clock స్టార్ట్ అయ్యి 3 o'clock ఎండ్ అయిపోయింది. డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. ప్రిపేర్ ఏం కాలే, కార్లో వచ్చేటప్పుడు ప్రిపేర్ అయినాను. ఏం ప్రిపేర్ అయినానంటే ఏం చెప్పాలి వీళ్ళకి నేను ఆలోచిస్తుండే అనమాట. ఆల్మోస్ట్ 2000+ వీడియోస్ యూట్యూబ్లో ఆల్రెడీ చేశాను, లైఫ్లో ఎట్లా ప్రోగ్రెస్ కావాలని. ఇప్పుడు నేను ఓన్లీ ఒకటే ఏరియా పైన వర్క్ చేస్తున్నాను. బిజినెస్ ఓనర్స్ వాళ్ళు లేకుండా, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళ బిజినెస్ ఎలా ప్రోగ్రెస్ కావాలని చెప్పేసి ఆ ఒక్క ఏరియాలోనే వర్క్ చేస్తున్నాను. మరి ఇక్కడ బిజినెస్ ఓనర్స్ కూడా ఉంటారు, ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటూ ఉంటారో లేదంటే బిజినెస్ చెయ్యని వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యే టాపిక్ ఉండాలి. ఇప్పుడు నా దగ్గర ఏరియాస్ అన్నీ కూడా టాపిక్ బిజినెస్కి సంబంధించినవి ఉన్నాయన్నమాట. సో అందరికీ యూస్ఫుల్ అయ్యేది ఏముంటుందని నేను ఆలోచిస్తుంటే అప్పుడు నాకు ఒకటి క్లిక్ అయిందనమాట. ఏంటంటే గత లాస్ట్ 6 months బిఫోర్ నా జర్నీ చాలా వేరు, 6 monthsలో నా జర్నీ చాలా వేరు. అంటే 6 monthsలో టువర్డ్స్ పబ్లిక్లో నేను రీచ్ అవ్వడం కావచ్చు, లేదంటే లైఫ్లో సక్సెస్ కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, లైఫ్లో క్లారిటీ కావచ్చు, సక్సెస్ 360 degreesలో నాకు అనేది వచ్చింది. ఎలా వచ్చింది అనేది నేను కొంచెం డీకోడ్ చేసిన అనమాట. అందులోకి నేను ఏం చెప్పొచ్చు అని అప్పుడు నాకు అర్థమైందనమాట. ఈ 6 monthsలో నా జర్నీ ఇంత ట్రాన్స్ఫార్మ్ కావడానికి నా లైఫ్లో ఒక ప్రొడక్టివిటీ అనేది నేను పెంచుకున్నాను అనమాట. చాలామంది లైఫ్లో ట్రాన్స్ఫార్మ్ కావాలనుకుంటారు, కానీ ప్రొడక్టివిటీ అనేది ఉండదన్నమాట. సో ఏదైతే నా లైఫ్లో ఈరోజు ట్రాన్స్ఫార్మ్ కావడానికి ఏదైతే నా లైఫ్ స్టైల్ ఉందో, ఏదైతే నా డైలీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రొడక్టివిటీ మాస్టరీ ఏదైతే నా జీవితంలో జరిగింది అదంతా కూడా వీళ్ళకి షేర్ చేస్తే బాగుంటుంది, నా లైఫ్కి సంబంధించిన పాయింట్సే అని చెప్పి వచ్చే దారిలో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఒక 1 hour పట్టింది. ఆ 1 hourలోనే విత్ ద హెల్ప్ ఆఫ్ నిఖిల్కి తెలుసు అనమాట, విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ ద్వారా పీపీటీ ప్రిపేర్ చేసేసిన. నా మైండ్లో ఉన్నది ఏఐకి చెప్పినా అది పీపీటీ ప్రిపేర్ చేసేసింది. సో ఇప్పుడు దయచేసి మీ లైఫ్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ పొందాలనుకుంటే, మీ లైఫ్లో కూడా నెక్స్ట్ లెవెల్ గ్రోత్ పొందాలనుకుంటే, బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలనుకుంటే, సక్సెస్ రావాలనుకుంటే, బిజినెస్లో కూడా మీ ఇన్వాల్వ్మెంట్ తగ్గాలనుకుంటే, ప్రొడక్టివిటీ పెరగాలనుకుంటే, ఎందుకంటే ప్రొడక్టివిటీ పెరిగితే ఆబ్వియస్లీ రిజల్ట్స్ వస్తాయి, ఆ రిజల్ట్స్లో కూడా డబ్బులు కనిపిస్తాయి. ఓకే, ప్రొడక్టివిటీ పెరగకపోతే చాలా కష్టపడతాం, ఏం కష్టపడ్డామని ఎండ్ ఆఫ్ ద డే ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. కొంతమంది బిజినెస్ ఓనర్స్ ఉంటారు, పొద్దున్నే ఆఫీస్కి వెళ్తారు, ఈ పని చేయాలి, ఆ పని చేయాలని చెప్పి, తీరా ఎండ్ డే అయిపోయిన తర్వాత అసలు ఏం పని చేసినాయాలా అని ఫీల్ అవుతారనమాట. ప్రాపర్గా నిద్ర కూడా పోరాలు. ఎంతమంది అలా ఉన్నారు నిజంగా జనరల్గా చేతులు ఎత్తండి. పొద్దున్న ఒకటి అనుకొని వెళ్తారు, ఈవినింగ్ ఎండ్ డే వరకు ఆ పనులే కావు. ఓకే, థ్యాంక్ యూ. జెన్యున్గా చేతులు ఎత్తారు, యాక్సెప్ట్ చేస్తారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొంతమంది కూడా అట్లనే ఉన్నారు, కానీ చేతులు ఎత్తలేయాలి, అది నాకు తెలుసు. ఓకే, సో ఈ ప్రొడక్టివిటీ మాస్టరీ ఏదైతే ఉంది కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వీలైనంత వరకు మీరు నోట్స్ రాసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను బిలీవ్ చేస్తారు, స్కూల్లో నోట్స్ రాస్తే మార్కులు వస్తాయి, ఇలాంటి ప్రోగ్రాంలో నోట్స్ రాస్తే డబ్బులు వస్తాయి. సో అందుకోసం దయచేసి నోట్స్ రాసుకోండి. ఓకే, సో క్వాలిటీ బెటరా లైఫ్లో క్వాంటిటీ బెటరా మీకు అడగాలనుకుంటున్నా. క్వాలిటీ బెటరా క్వాంటిటీ బెటరా? ఎంతమంది క్వాలిటీ అంటున్నారు చేతులు ఎత్తండి, ఎంతమంది క్వాంటిటీ అంటున్నారు చేతులు ఎత్తండి. గుడ్. సో నేనేమంటానంటే క్వాలిటీ అంటే ఏంటి అది చెప్పాలి మీకు. క్వాలిటీ అంటే ఏంటంటే బిజినెస్లో స్ట్రాంగ్ బ్రాండ్ పర్సెప్షన్, దాని తర్వాత హయ్యర్ కస్టమర్ ట్రస్ట్, దాని తర్వాత లాంగ్ టర్మ్ పొజిషనింగ్ అనమాట. ఇది వచ్చేసి క్వాలిటీ. క్వాంటిటీ అంటే ఏంటంటే ఫాస్టర్ విజిబిలిటీ, దాని తర్వాత మోర్ అవుట్పుట్, షార్ట్ టర్మ్ మూమెంటమ్ అనమాట. ఇది వచ్చేసి క్వాంటిటీ. బట్ నేనేం చెప్తానంటే నా లైఫ్ని ఇంత అనలైజ్ చేశాను కాబట్టి 6 months నుంచి లైఫ్లో క్వాలిటీ కూడా ఇంపార్టెంట్, అలానే క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్ అనమాట. క్వాలిటీ కూడా ఇంపార్టెంట్, క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్. ఈ రెండు ఇంపార్టెంట్. ఎందుకంటే క్వాంటిటీ వచ్చేసి టు డూ మోర్, క్వాలిటీ వచ్చేసి ఏంటంటే ఏదైతే ఎక్కువ చేస్తామో అది క్వాలిటీగా చేయాలన్నమాట. ఎక్కువ చేయడం ఇంపార్టెంట్ కాదు, చేసిన దాన్ని క్వాలిటీ కూడా చేయడం ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్కువ కూడా చేయాలి, క్వాలిటీ కూడా చేయాలన్నమాట. సో ఎక్కువ క్వాలిటీగా ఎలా చేయాలనేది ప్రొడక్టివిటీ మాస్టరీ అనమాట. సో ఆ ప్రొడక్టివిటీ మాస్టరీలో ఫస్ట్ సీక్రెట్ మీకు ఒకటి నేను రిలీవ్ చేస్తున్నాను అనమాట. అది వచ్చేసి ఏంటంటే డెలిగేషన్. చాలామంది ఎలా అయితే లైఫ్లో ఎదుగుతుంటారో డెలిగేట్ అనేది వర్క్ చేయరు. ఫస్ట్ తల్లిదండ్రుల గురించి స్టార్ట్ చేస్తారు. తల్లిదండ్రులు పిల్లలకి డెలిగేట్ అనేది వర్క్ చేయరు. ఎందుకు చేయరు? కొన్ని రీజన్స్ ఉన్నాయి. అలానే ఎలా అయితే కంపెనీ పెడతారో కంపెనీ పెట్టిన తర్వాత ఎంప్లాయీస్కి కూడా వర్క్ అనేది డెలిగేట్ చేయరు.
ఎందుకు చేయలేరని నేను కొంచెం డీకోడ్ చేస్తే నాకు కొన్ని రీజన్స్ తెలిసినాయి. ఫస్ట్, వాళ్ళకన్నా నేను బెటర్ చేయగలుగుతానని చెప్పేసి డెలిగేట్ చేయరు. రెండోది వచ్చేసి ఏంటంటే వాళ్ళపైన నమ్మకం లేదు కాబట్టి డెలిగేట్ చేయరు. మూడోది వచ్చేసి ఏంటంటే వాళ్ళు వర్క్ డెలిగేట్ చేద్దాం అనుకుంటారు కానీ అంత క్వాలిఫై కాదని తెలిపెట్టి డెలిగేట్ చేయరు. నాలుగోది వచ్చేసి ఏంటంటే వాళ్ళు నాలాగా రెస్పాన్సిబిలిటీ తీసుకోరు కస్టమర్తో మాట్లాడడానికి, లేదంటే నేను పని చేయడానికి అని చెప్పేసి డెలిగేట్ చేయరు. ఐదోది వచ్చేసి ఏంటంటే ఏదైనా డెలిగేట్ చేయాలంటే దాని పట్ల ట్రైన్ చేయాలి. ట్రైన్ చేయాలంటే టైం కావాలి, ఆ టైం లేదు, అందుకోసం డెలిగేట్ చేయరు. ఇంకా ఇది ముఖ్యమైనది, ఎవరు లేదు డెలిగేట్ చేద్దామంటే కాబట్టి డెలిగేట్ చేయరు. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అన్ని పనులు వీళ్ళే చేసుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి డెలిగేట్ చేయరు. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్స్లలో ఏదో ఒక పాయింట్ వల్ల ఈరోజు ఇప్పటి వరకు మీరు డెలిగేట్ చేయలేకపోయారు, ఏదో ఒక పాయింట్ వల్ల మీరు డెలిగేట్ చేయలేకపోయినట్టయితే చేతులు ఎత్తండి. గుడ్. సో ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే దీన్ని ఇంకా కొంచెం గ్రౌండ్ వర్క్ చేశాను, రీసెర్చ్ చేశాను. నాకు తెలిసింది ఏంటంటే ఇవన్నీ కూడా సూపర్ఫిషియల్ రీజన్స్, అంటే మెయిన్ రీజన్స్ కావు ఇవి డెలిగేట్ చేయకపోవడానికి. మెయిన్ రీజన్ ఏంటంటే సిగ్నిఫికెన్స్ కావాలి, అందుకోసం డెలిగేట్ చేయలేదు. సిగ్నిఫికెన్స్ అంటే ఐడెంటిటీ, గుర్తింపు కావాలి బిజినెస్ ఓనర్స్కి, అందుకోసం డెలిగేట్ చేయలేదు. మొత్తం పనులు డెలిగేట్ చేశాను అనుకోండి, నాకు ఇప్పుడు ఏం డిపెండెంట్ లేదు కాబట్టి పొద్దున్న నేను వస్తే నాకు గుడ్ మార్నింగ్ చెప్పరు ఇల్లు, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పరు ఇల్లు, నాకు గుర్తింపు అనేది ఉండదు. ఆ గుర్తింపు నాకు కావాలి కాబట్టి కొన్ని పనులు నా పైనే డిపెండెంట్ ఉండాలని చెప్పి డెలిగేట్ చేయరు అనమాట. సో ఒకటే జీవితంలో మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే డెలిగేషన్ అనేది మీ జీవితంలో ఒక ఆప్షనల్ కాదు, అది కంపల్సరీ అనమాట. అండ్ మీరు మీ బిజినెస్ని స్కేలబుల్లోకి తీసుకెళ్ళాలంటే అది ఒంటరిగా అన్ని పనులు మీరే చేసుకుంటా అనేది మీరు బిజినెస్ని స్కేలబుల్లోకి తీసుకెళ్ళలేరు. ఒకవేళ మీ కంపెనీ బిగ్గర్ లెవెల్కి గ్రో అవుతుంది అనుకోండి, అప్పుడు అన్ని పనులు మీరు చేసుకోలేరు, అది డెలిగేషన్తోనే బిగ్గర్ లెవెల్లో మీ పని అంటే కంపెనీ ప్రోగ్రెస్ అవుతుంది అనమాట. రిచ్ పీపుల్ ఈరోజు డెలిగేట్ చేశారు కాబట్టి వాళ్ళు గొప్ప వాళ్ళు అనేది అయ్యారనమాట. పీపుల్ ఆర్ నాట్ రిచ్ బికాస్ దే వర్క్ మోర్, దే ఆర్ రిచ్ బికాస్ దే డెలిగేట్ మోర్. కొట్టండి క్లాప్స్. ఏదైనా పాయింట్ కనెక్ట్ అయితే కొట్టండి క్లాప్స్ దయచేసి. నాకు తెలిసి పొద్దున్న నుంచి వింటున్నారని, కానీ క్లాప్స్ కొడితే కూడా కొంచెం బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. రెండోది వచ్చేసి ఏంటంటే సూపర్ ప్రొడక్టివ్ లీడర్స్ అనమాట. చాలామంది మల్టిపుల్ కంపెనీస్ రన్ చేస్తారు, వాళ్ళకేంటి వాళ్ళు అందుకోసం డెలిగేట్ చేస్తున్నారు కాదు, వాళ్ళు డెలిగేట్లు వర్కులు స్టార్టింగ్ నుంచే చేసుకుంటూ వచ్చారు కాబట్టి మల్టిపుల్ కంపెనీస్ అనేది రన్ చేస్తున్నారు అనమాట. ఇఫ్ యూ డోంట్ బిల్డ్ ఇట్ నౌ యూ వోంట్ సడన్లీ హ్యావ్ ఇట్ లేటర్. అంటే ఇప్పుడు కనుక మీరు డెలిగేట్ చేయలేదంటే తర్వాత అనేది మీరు డెలిగేట్ చేయడానికి మీ దగ్గర ఏముండదు, ఎందుకంటే మొత్తం బిజినెస్ అనేది కొలాప్స్ అనేది అవుతుంది అనమాట. ఈరోజు మీకు మీరు ఒకటి చెప్పుకోండి, ఎవరైతే బిజినెస్ ఓనర్ స్పెషల్గా ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా, మీకు మీరు ఒకటి చెప్పుకోండి. ఏమని చెప్పుకోండి అని అంటే బిజినెస్లో 7 డిపార్ట్మెంట్లు అనేది ఉంటుంది. ఒకటి మార్కెటింగ్, రెండోది సేల్స్, మూడోది ఆపరేషన్స్, నాలుగోది అకౌంట్స్, R&D, HR, మేనేజ్మెంట్. ఈ 7 డిపార్ట్మెంట్లో ఫస్ట్ నన్ను నేను ఏ డిపార్ట్మెంట్లో నుంచి ఫైర్ చేసుకుంటాను అని చెప్పి డిసైడ్ కండి. మిమ్మల్ని మీరు కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఫైర్ చేసుకోవడం డిసైడ్ అయ్యండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఫైర్ చేసుకోవడం డిసైడ్ అవుతారో అప్పుడు డెలిగేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్టివిటీ నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్, దాన్ని అంటారు MIT ఫార్ములా అనమాట. ఫోకస్ ఆన్ వాట్ ట్రూలీ మూవ్స్ ద బిజినెస్ ఫార్వర్డ్. MIT అనేది నా జీవితంలో గేమ్ చేంజ్ అనమాట. ఇది చాలా మందికి తెలుసు కానీ ఫాలో కారనమాట. అదేంటంటే టు డూ లిస్ట్ అనమాట. ఎంతమంది ఇక్కడ జెన్యూన్గా చెప్పండి, పొద్దున్నే లేచిన తర్వాత ఒక టు డూ లిస్ట్ రాసుకొని మీ డే అనేది స్టార్ట్ చేస్తారు? జెన్యూన్ చెప్పండి. గుడ్. అంటే మిగతా వాళ్ళు చేయరనమాట. అండ్ ఇది మోస్ట్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ మీ లైఫ్లో. ఒకవేళ టు డూ లిస్ట్ రాసుకోకుండా మీ డేని స్టార్ట్ చేస్తే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మైండ్లో ఏ పళ్ళు వస్తే ఆ పళ్ళు చేసుకుంటూ కూర్చుంటారు. అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే టీం మెంబర్స్ వాళ్ళు కూడా కొన్ని పళ్ళు అనుకొని డిసైడ్ అయ్యి వస్తారు. మీరు డిసైడ్ అయ్యలే కాబట్టి వాళ్ళ పళ్ళను కూడా పాడు చేస్తారు. సో అందుకోసం దయచేసి టు డూ లిస్ట్ రాసుకొని డే అనేది స్టార్ట్ కావాలి, సో దట్ యాక్టివ్గా ఆర్గనైజ్డ్గా ఉంటుందన్నమాట. ఆ టు డూ లిస్ట్లో కూడా ఏం చేయాలనంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్లు ఏమనేది 3 రౌండప్ చేయాలి. 10 పనులు ఈరోజు చేయాలని డిసైడ్ అయ్యారండి, అందులోకి మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంది అనేది 3 రౌండప్ చేయాలి. ఫస్ట్ ఆ 3 చేయాలి, తర్వాత 7 చేయాలి. నేను ఏమంటాను, ఒకటన్నా ఇంపార్టెంట్ టాస్క్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ మీరు చేశారనుకోండి, అది ఈక్వల్ టు 10 పనులతో సమానం అనమాట. ఒక్క మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ చేస్తే అది చిన్న 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 పనులు 10 పళ్ళు చేసిన దానితో సమానం. సో అందుకోసం మీరు అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఒక బుక్ అనేది మీకు సపరేట్గా మెయింటైన్ చేసి టు డూ లిస్ట్ అనేది రాసుకోండి. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత టు డూ లిస్ట్ చేయడానికి మీకు ఒకవేళ అంత టైం లేకపోతే నైట్ బిఫోర్ గోయింగ్ టు ద స్లీప్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ టు డూ లిస్ట్ రాసుకొని పండుకోండి. సరే, నైట్ నిద్రపోయే ముందు రాసుకోనికి టైం లేదు, ఎర్లీ మార్నింగ్ మీరు లేచిన తర్వాత టైం లేదు అనుకుందాం,
మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టు డూ లిస్ట్ రాసే వర్క్ అనేది స్టార్ట్ చేయండి. మూడిట్లో ఎప్పుడో ఒకసారి అయితే టు డూ లిస్ట్ అయితే కంపల్సరీ చేయాలి. ఎంతమంది చేయాలని డిసిషన్ తీసుకుంటూ చేతులు ఎత్తండి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎవరైతే ఉన్నారో ఐఎమ్ గోయింగ్ టు ఫాలో ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ అని హైఫై ఇవ్వండి. ఐఎమ్ గోయింగ్ టు ఫాలో నవ్ ఆన్వర్డ్స్. ఎస్, గుడ్. సో నా మూడోది షెడ్యూల్, నా ఫేవరెట్ వచ్చేసి ఏంటి అని అంటే షెడ్యూలింగ్ అనమాట. ప్రొడక్టివిటీ నంబర్ 3 సీక్రెట్ షెడ్యూలింగ్. షెడ్యూలింగ్లో చూడండి, కంట్రోల్ యువర్ టైం బిఫోర్ ఇట్ కంట్రోల్స్ యూ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే షెడ్యూల్ చేసుకోవడానికి ఈరోజు నేను వెరీ బ్యూటిఫుల్ టూల్ ఒకటి వాడుతున్నాను అనమాట. అది ఫ్రీ టూలే. ఆ టూల్ మేము ఇప్పుడు చెప్తున్నా, రివీల్ చేస్తున్నా. ఆ టూల్ పేరు వచ్చేసి గూగుల్ క్యాలెండర్. ఎంతమంది గూగుల్ క్యాలెండర్ తెలియదు? వాళ్ళ చేతులు ఎత్తండి. తెలియదు. చిన్న చిన్న టూల్సే, అది కూడా ఫ్రీ టూల్సే. తెలియకపోతే మీ జీవితం వెనుకపోతుంది చాలా. ఈరోజు మీరు చెప్పాను కాబట్టి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. గూగుల్ క్యాలెండర్ బ్యూటీ ఏంటో ఇప్పుడు చెప్తా. ఇది ఫ్రీ టూల్ అనమాట. ప్లే స్టోర్, యాప్ స్టోర్, iOS ఏదైనా అప్లికేషన్ మీరు ఓపెన్ చేసుకొని గూగుల్ క్యాలెండర్ అని కొడితే ఒక అట్లా ఐకాన్ ఉంటుంది, యాప్ కనిపిస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి మొబైల్లో. ఓకే, నా దీని బ్యూటీ ఏంది చూడండి. ఇది క్యాలెండర్ నాది జనవరి మంత్ది, ఇది వచ్చేసి ఫిబ్రవరి మంత్ది, ఇది వచ్చేసి మార్చ్ మంత్ది. ఇట్లా నెక్స్ట్ 6 నెలల క్యాలెండర్ ఇట్లా కలర్ కోడింగ్తో మొత్తం ఫిక్స్ అయిపోయి ఉంది నా షెడ్యూల్ మొత్తం కూడా. ఇప్పుడు ఈ గూగుల్ క్యాలెండర్ బ్యూటీ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎంటీ అనేది ఏదైతే 11 to 13 అక్కడ ఎంటీ ఉంది కదా, అక్కడ 11th దగ్గర నేను క్లిక్ చేశాను అనుకోండి, ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మీకు ఎవరితోనన్నా మీటింగ్ ఉంటే అక్కడ యాడ్ టైటిల్ దగ్గర వాళ్ళ పేరు మీటింగ్ అనేది రాయాలన్నమాట. దాని తర్వాత కింద డేట్ ఉంది, ఆ డేట్ ఎప్పుడు ఉందో అనేది ఆ డేట్ అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకా కిందికి వస్తే లొకేషన్ అక్కడ ఉంది, యాడ్ లొకేషన్. ఆ లొకేషన్ ఇక్కడ మీటింగ్ ఉంది అనేది ఆ లొకేషన్ యాడ్ చేసుకోవాలి. దాని కిందికి వస్తే నోటిఫికేషన్ ఉంది, నోటిఫికేషన్ మినిమం ఒక 5 సార్లు అనేది నోటిఫికేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఆ మీటింగ్ ఒకవేళ వారం రోజుల తర్వాత ఉంటే వారం రోజుల బిఫోర్, 3 రోజుల బిఫోర్, 2 రోజుల బిఫోర్, 1 డే బిఫోర్, 1 గంట బిఫోర్ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది, రిమైండ్ చేస్తుంది మీటింగ్ ఉందని చెప్పేసి. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది. అది కూడా ఫ్రీ అది. అండ్ దాని తర్వాత ఏమైపోతుంది అంటే కింద అక్కడ యాడ్ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఆ మీటింగ్లో ఆ పర్సన్తో ఏమేమి పాయింట్స్ మాట్లాడాలనుకుంటారో ఆ పాయింట్స్ అక్కడ కింద ఎజెండాలో రాసుకోవచ్చు. అండ్ దాని తర్వాత అక్కడ గెస్ట్ అని ఉంది కదా, ఎవరితోనైతే మీటింగ్ ఉందో వాళ్ళ జీమెయిల్ ఐడి అక్కడ ఎంటర్ చేసేసేయండి. వాళ్ళకు ఒక నోటిఫికేషన్ వెళ్తుంది. మీకు 5 days బిఫోర్, 4 days బిఫోర్, 3 days బిఫోర్, 2 days బిఫోర్, 1 day బిఫోర్, 1 hour బిఫోర్ ఎట్లా అయితే రిమైండింగ్ వస్తున్నాయో ఆ పర్సన్ కూడా రిమైండింగ్ వెళ్తుంది, ఈ పర్సన్తో మీటింగ్ ఉందని చెప్పేసి. ఫ్రీ, ఇది కూడా ఫ్రీ. ఓకే, అండ్ దాని తర్వాత మీకు క్యాలెండర్ ఎట్లా తయారవుతుంది అంటే ఇట్లా తయారవుతుంది కలర్లో. అంటే కలర్ కోడింగ్స్ కూడా అలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ ఉంది చూడండి, అక్కడ యూనిక్ లైఫ్ పక్కన బ్లూ కలర్ అని కనిపిస్తుంది కదా, స్కై బ్లూ. అక్కడ కలర్స్ డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ కలర్స్ ఏ పర్సన్కి ఏ మీటింగ్ అనేది మీరు చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ మీటింగ్ ఉంటే రెడ్ పెట్టుకోండి, లేదంటే 50% మీటింగ్ ఉంటే వచ్చేసి గ్రీన్ పెట్టుకోండి. లేదు అంటే ఏదైనా ఫెస్టివల్ ఆ పూట ఉంది, ఇంట్లోతో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకుంటే గ్రీన్ పెట్టుకోండి. అట్లా డిఫరెంట్ ఇంక్లూడింగ్ మీకు నెల మొత్తంలో కూడా కొంతమంది ఉంటారు సెలూన్కి వెళ్తుంటారు, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంటారు కదా, అది ఏ రోజు వెళ్తుంటారో కూడా ఈ గూగుల్ క్యాలెండర్లో మార్క్ చేసుకొని అట్లా కూడా పెట్టుకోండి. ఈరోజు ఈ గూగుల్ క్యాలెండర్ యాక్సెస్ మా టీమ్ మెంబర్స్కి అందరికి కూడా ఇచ్చేసాను, ఇంక్లూడింగ్ మా వైఫ్కి కూడా నేను ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు వైఫ్ ఏమండి రేపు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను మరి ఏమంటారు అని నాకు అడగారు. ఎందుకు తెలుసా? గూగుల్ క్యాలెండర్ యాక్సెస్ ఇచ్చేసినాను కాబట్టి తను నాకు ఫోన్ చేసేది, రేపు 11 o'clockకి బ్లాక్ చేసుకో, మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం అని అంటది ఆర్డర్. ఒకవేళ నేను బిజీ ఉన్నాను అనుకోండి, బిజీగా ఉన్నాను అబద్ధం చెప్పక గూగుల్ క్యాలెండర్ ఇచ్చినా ఫ్రీగా ఉన్నా అని చెప్తారు అనమాట. అంటే ఎస్, సో ఇప్పుడు వైఫ్కి తెలిసిపోయింది మీరు బిజీగా ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని డిస్టర్బెన్స్ అనేది చేయరు. దాని తర్వాత టీంకి తెలిసిపోయింది మీ అపాయింట్మెంట్ ఎప్పుడు ఖాళీ ఉంది, ఎప్పుడు పెట్టాలని టీంకి కూడా తెలిసిపోయింది. అండ్ మీకు కూడా తెలిసిపోయింది మీ క్యాలెండర్ ఎవరి డేట్కి ఏ టైంకి ఎవరితో మాట్లాడాలో తెలిసిపోయింది. ఇప్పుడు గూగుల్ క్యాలెండర్ ఒకవేళ మీరు ఫాలో కాలేదనుకోండి ఏమైతుందో తెలుసా? ప్రతిసారి ఎవరు ఫోన్ చేసినా ఏం చేస్తారండి, ఏం చేస్తలేదండి, ఏం చేస్తామంటే ఖాళీగానే ఉండే, అయితే వస్తున్నా మాట్లాడడానికి రండి మనం మాట్లాడుకుందాం, ఎవరు పడతాలని పిలుచుకొని ముందులు కూర్చొట్టుకొని ప్రవచనాలు మాట్లాడతారనమాట. అండ్ అందులో పెద్ద డిస్కషన్స్ ఉంటాయి. ఆ పార్టీ ఇలా ఎందుకు చేసింది, ఈ పార్టీ ఇలా ఎందుకు చేసింది, వాళ్ళకి పనికిరాదు మీకు పనికిరాదు. టైం ఎప్పుడైనా టైం, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ టైం జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఇవి ప్రిన్సిపల్స్ నా లైఫ్లో నేను ఈ 6 నెలలు చాలా బలంగా నేను పాటించిన. అందుకోసమే నా లైఫ్లో సంవత్సరాల తడబడి వచ్చిన గ్రోత్ వేరు, ఈ 6 నెలలు వచ్చిన గ్రోత్ వేరు. ఎందుకంటే ఈ చిన్న చేంజెస్ నేను చాలా చేస్తాను అనమాట. రిటర్న్ ఆన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడే కానీ మీరు టైము ఎవరికి ఇవ్వాలి అని అంటే, ఎవరికైతే ఇస్తే మీ వల్ల వాళ్ళకు ఉపయోగపడుతుందో వాళ్ళతో కూర్చోండి, మాట్లాడండి, సలహాలు చెప్పండి, వాళ్ళకి టైం అనేది ఇవ్వండి. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. లేదు అని అంటే మీరు ఒక పర్సన్తో మాట్లాడుతున్న ఆ పర్సన్ వల్ల మీకు ఉపయోగపడుతున్నది అనుకోండి, ఆ పర్సన్ మీకు ఉపయోగపడుతున్నాడు అనుకోండి, టైం అనేది మీరు ఇవ్వాలి. ఒకటి మీరు వాళ్ళకు ఉపయోగపడితే టైం ఇవ్వాలి, లేదంటే వాళ్ళు మీకు ఉపయోగపడితే టైం ఇవ్వాలన్నమాట. మూడోది ఉంది
మీ వల్ల వాళ్ళకు ఉపయోగం లేదు, వాళ్ళ వల్ల మీకు ఉపయోగం లేదు. వాళ్ళకి 1% కూడా టైం ఇవ్వద్దు. అండ్ స్పెషల్లీ ఆ పెద్ద పెద్ద సీటింగ్లు అయితే అసలే ఇవ్వద్దు. 90 ml 60 ml 30 ml వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద డిస్కషన్లు ఉంటే 1% ఎవరికి ఉపయోగపడి ఉండదు. విరాట్ కోహ్లీ అట్లా ఎందుకు ఆడిండంట, నీకు బ్యాట్ పట్టుకోనికి కూడా రాదు, విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఆ డిస్కషన్లో నీకేమైనా వచ్చిందా? విరాట్ కోహ్లీ అట్లా అనగానే ఆ పర్సన్ రాలే కదా. సో ఇవే చిన్న చిన్న విషయాల్లో మన టైం అనేది చాలా వేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రొడక్టివిటీ అనేది మొత్తం కూడా పోతుంది. అందుకోసం గూగుల్ క్యాలెండర్ అనేది మీరు స్ట్రిక్ట్గా ఫాలో కండి. అండ్ గూగుల్ క్యాలెండర్ లెర్నింగ్ రిలేటెడ్ కూడా ఫిక్స్ చేయొచ్చు. ఏ రోజు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నాను, ఏ రోజు ఏ బుక్ చదవాలనుకుంటున్నాను, ఏ రోజు ఏ ట్రైనింగ్ మీటింగ్ అటెండ్ కావాలనుకుంటున్నాను, అది కూడా ఫిక్స్ చేయొచ్చు. అందులో అన్నీ ఫిక్స్ చేసుకొని గూగుల్ క్యాలెండర్ని ఈరోజు మీ లైఫ్లో ఒక పార్ట్ లాగా చేసుకోండి. ఎట్లయినా మొబైల్ బాడీలో పార్ట్ అయిపోయింది కదా, గూగుల్ క్యాలెండర్ కూడా పార్ట్ అయిపోవాలి మీకు. ఓకే, సో షెడ్యూలింగ్, వాట్ గెట్స్ షెడ్యూల్ గెట్స్ డన్, వాట్ ఎవర్ గెట్స్ షెడ్యూల్ గెట్స్ కంప్లీటెడ్. షెడ్యూల్ మీటింగ్స్ అండ్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అనమాట. అండ్ ఇంకోటి, ట్రైన్ పీపుల్ హౌ టు ట్రీట్ యువర్ టైం. జనాలు ఎవరైతే ఉన్నారో, టీం ఎవరైతే ఉన్నారో, మీకు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. ఎప్పుడన్నా అడిగారు అనుకోండి, సార్ రేపు ఏమంటారు మరి కలుద్దామా, ఆగండి గూగుల్ క్యాలెండర్. మూడోసారి అడిగారు అనుకోండి, సార్ రేపేముందో కలుద్దామా, ఆగండి గూగుల్ క్యాలెండర్. ఐదోసారి, సార్ మీరు గూగుల్ క్యాలెండర్లో చూసి కొంచెం టైం చెప్తారా ఎప్పుడు ఫ్రీ ఉన్నారో, ఇట్లా అనేటట్టు వాళ్ళని ట్రైన్ చేయాలి. అంతేగాని ఇష్టం ఉన్నట్టు మీకు టైం అడగొద్దు, మీరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళకి టైం ఇవ్వద్దు, కలవద్దు. టైమ్ ఈజ్ అసెట్, టైమ్ ఈజ్ వాల్యుబుల్ అనమాట. ఓకే, ప్రొటెక్ట్ యువర్ అటెన్షన్ అనమాట. అవాయిడ్ మల్టీ టాస్కింగ్. ఈరోజు గూగుల్ క్యాలెండర్ మీరు ఫిక్స్ చేసుకోకపోతే, టు డూ లిస్ట్ అనేది మీరు రాసుకోకపోతే మల్టీ టాస్కింగ్ చేసుకుంటూ కూర్చుంటారు. మల్టీ టాస్కింగ్లో ప్రొడక్టివిటీ ఉండదు, రిజల్ట్స్ అనేది ఎఫెక్టివ్గా ఉండదు. జీవితాంతం గుర్తుపెట్టుకోండి. సెట్ క్లియర్ ఫినిష్ డెడ్ లైన్స్ బిఫోర్ ద మీటింగ్ స్టార్ట్. ఎవరికన్నా అపాయింట్మెంట్ ఇచ్చారనుకోండి, 11 గంటలకు మనం కలుస్తున్నామని ఒకరికి అపాయింట్మెంట్ ఇస్తే ఆ అపాయింట్మెంట్లో డెడ్ లైన్ కూడా చెప్పాలి. 11:30 వరకు మనం మీటింగ్ ఉంటుందని చెప్పేసి. 11:30 దాటిన తర్వాత అది 1000 రూపాయలైనా, లక్షల రూపాయలైనా, కోట్ల రూపాయలైనా మీటింగ్ అయినా సరే క్యాన్సిల్ చేసేయాలి. టైంకి అంత వాల్యూ ఇవ్వాలి. అప్పుడే మీరు ఎదుగుతారు. ఈరోజు బిల్గేట్స్ కావచ్చు, అదాని కావచ్చు, అంబానీ కావచ్చు, వారన్ బఫెట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా టైంకి చాలా వాల్యూస్ కాబట్టి గొప్పోళ్ళు అనేది వాళ్ళు అవుతున్నారు. 11 గంటల నుంచి 11:30 వరకు మీటింగ్ ఉంటే అది కోట్ల రూపాయలైనా సరే 11:30 ఒక్క సెకండ్ దాటినా కూడా మీటింగ్ క్యాన్సిల్ అని చెప్తారు. అందుకోసం వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు, టైంకి అంత వాల్యూ ఇస్తారు. మనం 11:30 కాదు 2 అయితేనే కూడా ఇంకేం సంగతి, ఇంకా ఇలా మీటింగ్ పెట్టుకోవడం కూర్చుంటాం మనం. అందుకోసం మన టైంకి వాల్యూ ఇస్తలేం కాబట్టి టైం కూడా మనకు వాల్యూ అనేది ఈరోజు ఇస్తలేదనమాట. నౌ ఇదంతా ఫాలో అవుతున్నప్పుడు మీకు కొన్ని డైలాగులు వినిపిస్తాయి. డైలాగ్ నెంబర్ 1, మీరు క్యాలెండర్ పెట్టుకున్నారు, టు డూ లిస్ట్ పెట్టుకున్నారు, మొత్తం ఆర్గనైజ్డ్గా ఉన్నారు. ఇప్పుడు ఆర్గనైజ్డ్గా పోతున్నారు, ఏదున్నా కూడా టైంకి చేస్తున్నారు అనుకోండి. కొంతమంది ఫ్రెండ్స్, కొంతమంది రిలేటివ్స్, అంబానే అయిపోయినావు ఈ మధ్యలో, మొత్తం టైమే ఇస్తలేవు, ఏముందంటే టు డూ లిస్ట్ అంటున్నావు, ఏమన్నా ఉంటే క్యాలెండర్ అంటున్నావు, అంబానీ కన్నా గొప్పను అయిపోయినావు నువ్వు అని ఇట్లా కొంతమంది మీకు ఈ డైలాగులు కొడతారు. ఈ డైలాగులు ఎవరైతే కొడతారో వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ కాదు, నిజమైన రిలేటివ్స్ కాదు. నిజమైన ఫ్రెండ్స్, నిజమైన రిలేటివ్స్ ఎలా ఉంటారనంటే, మీరు ప్రొడక్టివిటీ అనేది ఫాలో అవుతున్నప్పుడు, ప్రొడక్టివిటీ పెంచుకుంటున్నప్పుడు, టైం మేనేజ్మెంట్ ఫాలో అవుతున్నప్పుడు, గూగుల్ క్యాలెండర్ షెడ్యూలింగ్ అనేది ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఇలానే బిజీగా ఉండాలి, ఇలానే ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. వీళ్ళు నిజమైన ఫ్రెండ్స్, నిజమైన రిలేటివ్స్. అంతేగాని అంబానీ అయిపోయినావు, డబ్బులే శాశ్వతం కాదు, అన్నీ కూడా డబ్బులతో కొనలేవు, వీళ్ళందరూ కూడా మీ పట్ల డైజెషన్ అనేది అయితలేదు. మొత్తం ఏడుపు అనమాట. ఈ నెగిటివిటీతో కూడుకున్న జనాలని మనం ఎంత దూరం పెడితే అంత ఎదుగుతాం. జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఈ డైలాగ్తో కూడుకున్న అంత దూరం పెట్టాలన్నమాట, అప్పుడే ఎదుగుతారు. అంతేగాని ఇప్పుడు ఆ డైలాగులు రాగానే కరెక్టే కదా, అన్నీ కూడా డబ్బుతో కొడతామా? వేణు కళ్యాణ్ మస్తు చెప్తాడు ఇట్లాంటివన్నీ కూడా. ఈ ఫ్రెండ్సే కదా ఎండ్ ఆఫ్ ద డే ఉండేది, ఈ చుట్టాలే కదా ఎండ్ ఆఫ్ ద డే ఉండేది. ఆపద వచ్చిందని ఒక ఫోన్ కొట్టారు, ఒక్కడు కూడా హెల్ప్ చేయడు, పారిపోతాడు కిలోమీటర్ దూరం, ఎవడు ఉంటాడు. అర్థమవుతుందా? మీరు ప్రొడక్టివిటీ పెంచుకొని రిజల్ట్స్ అనేది జనరేట్ చేస్తే, డబ్బు అనేది వస్తే, సక్సెస్ అనేది వస్తే, అప్పుడు అందరు చుట్టాలు మీ పక్కన ఉంటారు, అందరూ ఫ్రెండ్స్ కూడా మీ పక్కన ఉంటారు. ఒకవేళ ప్రొడక్టివిటీ అనేది మీరు పెంచుకోకపోతే రిజల్ట్స్ అనేది రావు, అంటే సక్సెస్ రాదు, టైం రాదు, అంటే సక్సెస్ డబ్బు రాదు, అప్పుడు వీళ్ళందరూ కూడా మీకు శత్రువులు అయిపోతారు, నేను చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ది వచ్చేసి కొంచెం పీపీటీ అక్కడ మౌస్ ఎట్లా రైట్. ప్రొడక్టివిటీ సీక్రెట్ నెంబర్ 4 వచ్చేసి ఏంటంటే డైలీ లైఫ్ స్టైల్. ఇది సూపర్ గేమ్ చేంజింగ్ అనమాట. డైలీ లైఫ్ స్టైల్ ఏంటంటే యువర్ హ్యాబిట్స్ డిసైడ్స్ యువర్ సక్సెస్ అనమాట. ఓకే, ఫస్ట్ది వచ్చేసి ఏంటంటే వేకప్ ఎర్లీ. చాలామంది వాళ్ళ డేని లేట్ స్టార్ట్ చేస్తారు, అందుకోసం వాళ్ళ డే సగం అయిపోతుంది. అందరిదేమో డే అనేది ఒక ఫుల్ డే అనేది అయిపోతుంటే ఇలా సగం అనేది ఇంకా కాదనమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎవరైతే డైలీ ఎర్లీ మార్నింగ్
జనరల్గా 7, 8, 9 o'clock లేస్తారండి. నేను ఏమంటానంటే మినిమం 5 o'clock కన్నా లేవడం అనేది తెలుసుకోండి, లేదంటే వరస్ట్ కేసులో 6 గంటల కన్నా లేవాలన్నమాట. ఎవరైతే డైలీ ఎర్లీ మార్నింగ్ ఒక 5 o'clock అట్లీస్ట్ ఒక 6 o'clock అన్నది లేస్తుందో వాళ్ళకి ఒక ఎంటైర్ డేలో 2 గంటలు ఎక్స్ట్రా దొరికింది నార్మల్ పీపుల్ కన్నా ఎక్కువ. ఒకవేళ మీకు ఎంటైర్ డేలో 2 గంటలు ఎక్స్ట్రా దొరికింది అనుకోండి, ఎంటైర్ మంత్లో ఒక వారం ఎక్స్ట్రా దొరికింది. ఎంటైర్ మంత్లో ఒక వారం ఎక్స్ట్రా దొరికింది అనుకోండి, ఎంటైర్ ఇయర్లో 3 నెలలు ఎక్స్ట్రా దొరికింది. మామూలు విషయం కాదు అది, 3 నెలలు ఎక్స్ట్రా దొరికింది. ఈరోజు కూడా నిజంగా చెప్తున్నా, గుండె మీద చేసుకొని చెప్తున్నా, నేను భగవంతుడు ప్రత్యక్షమైతే ఏం కావాలి వేణు కళ్యాణ్ కోరుకో అంటే నేను ఒకటి చెప్తా, 24 గంటలు సరిపోతలేదు, 48 గంటలు ఇవ్వమని చెప్తా. ఎందుకంటే నేర్చుకొని నాకు టైం సరిపోతలేదు. ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడు చూడండి కొత్త కొత్త టూల్స్ వస్తున్నాయి, కొత్త కొత్త నాలెడ్జ్ వస్తుంది, మార్కెట్ ఎక్కడనో పోతుంది, మనం ఎక్కడనో ఉన్నాం. ఇవన్నీ కూడా అడాప్ట్ చేసుకోకపోతే మనం అవుట్డేటెడ్ అయిపోతే ఎక్కడనో వెళ్ళిపోతాం. ఎస్, ఈరోజు నాకు నిద్ర పడతలేదు అసలు, కొత్త కొత్త టూల్స్ పుడుతున్నాయి మార్కెట్లో ప్రతిరోజు లైఫ్ని ఇంకా బెటర్ చేసుకోవడానికి. అవి కనుక మనం అడాప్ట్ చేసుకోలేదు అనుకోండి, జీవితం మొత్తం వెనుకపోతుంటుంది అనమాట. సో అవే అడాప్ట్ చేసుకోవడానికి టైం సరిపోలేదు. సో టైం సరిపోవాలంటే ఏంది, సింపుల్ ఒకటే, ఎర్లీ మార్నింగ్ ఒక 2 గంటలు ఎక్స్ట్రా లేస్తే చాలా సూపర్గా మన లైఫ్ అనేది ఉంటుంది. సో ఈ రోజు నుంచి ఒక టాస్క్ తీసుకోండి, ఒక అలవాట్లాగా తీసుకోండి. డైలీ ఎర్లీ మార్నింగ్ అట్లీస్ట్ నేను 2 hours ముందు లేస్తాను. ఎందుకు లేస్తాను? బికాస్ లేస్తే నాకు ఒక డే మొత్తానికి కూడా 2 గంటలు ఎక్స్ట్రా దొరుకుతాయి. ఎందుకు లేస్తాను? బికాస్ ఒక డే మొత్తంలో 2 గంటలు అనేది ఎక్స్ట్రా దొరికితే నాకు మంత్ మొత్తంలో కూడా చెప్పండి ఏంది 1 week ఎక్స్ట్రా దొరుకుతుంది. ఒకవేళ మంత్ మొత్తంలో కూడా 1 week ఎక్స్ట్రా దొరికితే ఇయర్ మొత్తంలో కూడా 3 నెలలు ఎక్స్ట్రా దొరుకుతుంది. కాంపిటేటర్లు వండుకున్నారు, నేనేమో లేచి నేను పని చేస్తున్నా గోల్ కోసం. ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది లైఫ్ అంతా కూడా. ఎస్ అవును, గుడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంది, లేచి ఏం చేయాలి? ఇప్పుడు నా ఇట్లనే ఉందన్నమాట, ఒక అబ్బాయి డైలీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేవాలి. ఒకరోజు లేచిండు వండుకున్నాడు, ఏమైంది లేవలేం, లేచిన తర్వాత ఏం చేయాలి తెలియదు, అందుకోసం వండుకున్నా. ఇట్లు జనాలకు లేచిన తర్వాత ఏం చేయాలి తెలియదు అనమాట. ఆ లేచిన తర్వాత ఫోన్ పట్టుకొని కూర్చున్నారు వాళ్ళు. మళ్ళీ డే ప్రొడక్టివిటీ ఉంటుందా? ఉంటుంది. సో లేచిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్సర్సైజ్ అనమాట. ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందంటే అది ఎక్సర్సైజ్ అనేది ఎనర్జీకి ఫౌండేషన్, మెంటల్ అండ్ ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ ప్రాక్టికల్ రూల్ ఒకటే అనమాట, మినిమం యాక్షన్ రూల్ వచ్చేసి ఎనీ ఫిజికల్ యాక్టివిటీ మోర్ దెన్ 15 minutes ఏదైనా ఒకటి చేయాలన్నమాట. అది యోగా కావచ్చు, వాకింగ్ కావచ్చు, ఏదైనా చిన్న వర్కౌట్ కావచ్చు. ఇవన్నిటికన్నా పెద్ద వర్కౌట్ నాకు ఫేవరెట్ అనమాట. చాలా బెనిఫిట్స్తో కూడుకున్న వర్కౌట్ వచ్చేసి సూర్య నమస్కారం. అందులో 360 degrees అనేది బెనిఫిట్స్ ఉన్నాయి. అదొక్కటి చేసినా చాలు, చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దాని వెనకాల ఎంతో పెద్ద సైన్స్ ఉంది. సూర్య నమస్కారం ఒక్కటి ఒక మినిమం 3 to 4 times చేసి మీ డేని స్టార్ట్ చేయండి. చూడండి ఎంత సూపర్గా ఉంటుంది. రోగాలన్నీ కూడా మాయమైపోతాయి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా కష్టపడుతున్నాం. ఎందుకోసం కష్టపడుతున్నాం అంటే డబ్బుల కోసం. ఆ డబ్బులు కూడా ఎందుకోసం అంటే హాస్పిటల్ ఖర్చు పెట్టడానికి. 30 years వరకు మీ బాడీ మిమ్మల్ని కాపాడుతుంది. 30 years తర్వాత మీ బాడీని మీరు కాపాడాలి. మీ బాడీని మీరు కాపాడాలంటే ప్రతిరోజు ఎక్సర్సైజ్ అనేది చేయాలి. జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నౌ ఒక యుద్ధంలో ఫేమస్ కొటేషన్ ఉంది. ఆర్మీకి ఒక మేజర్ చెప్పిండు అనమాట. ఏమని చెప్పిండంటే, అది హెల్త్కి అప్లై అవుతుంది, కనెక్ట్ చేస్తా. ఖాళీ టైంలో మీరు ఎంతైతే కష్టపడి స్వెట్టింగ్ తీస్తారో యుద్ధంలో, సోల్జర్స్కి వాళ్ళ కర్నల్ హెడ్ ఎవరైతే ఉంటారో ఆయన చెప్తున్నాడు, హెడ్ వినండి, సోల్జర్స్కి ఖాళీ టైంలో మీరు ఎంతైతే కష్టపడి ఎంతైతే స్వెట్టింగ్ తీస్తారో యుద్ధం టైంలో బ్లడ్ అంతా తక్కువ పోతుంది అని చెప్తున్నాడు. మీనింగ్ చాలా ఉంది. అంటే ఖాళీ టైంలో కష్టపడి స్వెట్టింగ్ అంటే ఏంది? ప్రాక్టీస్ ఫుల్లు, అప్పుడు యుద్ధం టైంలో బ్లడ్ అంతా తక్కువ. మీరు కూడా ఖాళీ టైంలో డైలీ లైఫ్లో డైలీ 15 నిమిషాలు అనేది ఎక్సర్సైజ్కి అనేది ఎవరైతే టైం తీస్తారో వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారనమాట. సింపుల్ ఆన్సర్. ఓకే, సో అందుకోసం జరా ఎక్సర్సైజ్ అనేది చేయడం స్టార్ట్ చేయండి అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అఫర్మేషన్. సోనూ సూద్ మీరు అందరికీ కూడా తెలుసు కదా. సోనూ సూద్ గారికి ఒక టీవీ ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. సోనూ సూద్ గారు, మీరు యాక్టరు ప్లస్ బిజినెస్ మ్యాన్, ఇంత బిజీ ఉంటారు అయినా కూడా ఫిట్గా ఉంటారు, ఫుల్ జోష్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, ఎట్లా తీస్తారండి మీరు ఎక్సర్సైజ్కి టైము? ఆయన ఒక మాట అన్నాడు, నేను ఇప్పుడు కనుక ఎక్సర్సైజ్కి టైం తీయకపోతే తర్వాత నాకు టైం ఉండదు బతకడానికి అన్నాడు. అంతే మరి, ఇప్పుడు కనుక ఎక్సర్సైజ్కి టైం తీయకపోతే తర్వాత ఈ భూమి పైన నేను ఎక్కువ కాలం ఉండను. సో ఎక్కువ కాలం ఉండాలంటే ఇప్పుడు టైం తీయాలి. సింపుల్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అఫర్మేషన్. ఇది గేమ్ చేంజింగ్ అనమాట. మీ లైఫ్లో ఏవైతే మీకు పనులు కావాలనుకుంటారో ఆ పనులు ఒక లిస్ట్ అనేది రాసుకొని ఆల్రెడీ ఆ పనులు నేను కంప్లీట్ చేస్తున్నట్టు ఒక అఫర్మేషన్స్ అనేది క్రియేట్ చేసుకొని, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్
నా బ్యాంక్ అకౌంట్లో ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, నాకు ఇట్లా జాబ్ వస్తుంది, నా బిజినెస్ ఇలా ప్రోగ్రెస్ అవుతుంది, నాకు ఇంత మంచి కస్టమర్స్ వస్తున్నారు, డిస్కౌంట్ అడగని కస్టమర్స్ వస్తున్నారు, మాట వినే టీం మెంబర్స్ అనేది నా జీవితంలో మంచిగా వస్తున్నారు. ఇలా అఫర్మేషన్స్ మీ జీవితంలో ఏవైతే పళ్ళు కావాలనుకుంటున్నారో అవన్నీ రాసుకొని మిర్రర్ ఏడవడతాడు కాదు అద్దం ముంగట, ఎందుకంటే పొద్దున ఒక్కసారైనా అద్దంలో ముఖం చూసుకుంటాం, అద్దం దగ్గర అఫర్మేషన్స్ అనేది అతికించుకొని డైలీ పొద్దున ఒకసారి చూడాలి, నైట్ బిఫోర్ గోయింగ్ టు ద స్లీప్ ఒకసారి చూడాలి. ఏంటి అఫర్మేషన్స్ అంటే ఏవైతే మీ జీవితంలో పనులు కావాలనుకుంటారో అవి పదే పదే మైండ్కి అనేది చెప్తే ఆ నేచర్ అనేది మేనిఫెస్ట్ చేసి రియల్ లైఫ్లోకి మీకు కన్వర్ట్ చేసి పెడుతుంది. జీవితాంతం గుర్తుపెట్టుకోండి, మీరు గోల్స్ పెట్టుకొని మీరు కష్టపడితే నేచర్ 50% మీకు సపోర్ట్ చేస్తుంది. అదే మీరు అఫర్మేషన్స్ విజన్ బోర్డ్ లాంటిది మీరు పెట్టుకున్నారనుకోండి, ఓకే, నేచర్ మీకు 70 to 90% 100% సపోర్ట్ చేస్తుంది గోల్స్ అచీవ్ చేయడానికి. సో అందుకోసం అఫర్మేషన్స్ అనేది అద్దం కూడా పెట్టుకొని డైలీ పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి అనేది మీరు చదవండి. ద డిసిప్లిన్ రూల్, డైలీ ప్రాక్టీస్ రూల్, రిపీట్ 5 to 10 times అనేది డైలీ, ప్రిఫరబుల్ ఇన్ ద మార్నింగ్ అనమాట. ఏమని, ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ దట్ ఐఎమ్ ఇంప్రూవింగ్ మై బిజినెస్ కన్సిస్టెంట్లీ అండ్ అచీవింగ్ మై గోల్స్. ఈ రెడ్ కలర్లో ఉన్నది ఫోటో తీసుకొని డైలీ ఒకసారి మిర్రర్ దగ్గర పెట్టుకొని అది బిజినెస్ ఓనర్ స్పెషల్గా రిపీటెడ్గా అనేది చెప్తుండండి. అండ్ చూడండి మీ జీవితంలో ఎలాంటి మిరాకిల్స్ స్టార్ట్ అవుతాయి అనేది మీరు చూడండి అనమాట. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి ఏంటంటే గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అనేది గేమ్ చేంజింగ్ అగైన్. గ్రాటిట్యూడ్ అనేది ఏంటంటే మీరు డైలీ లైఫ్లో ఎన్నిసార్లు అయితే థ్యాంక్ యూ అనే పదాలు అనేది యూజ్ చేస్తారో అంత బ్లెస్సింగ్స్ అనేది వస్తుంటాయి అనమాట. ఆ బ్లెస్సింగ్స్ మీరు సక్సెస్కి నెక్స్ట్ లెవెల్కి ప్రోగ్రెస్ కావడానికి అనేది హెల్ప్ చేస్తాయి అనమాట. చాలామంది అనేది థ్యాంక్ యూ అనే పదాలు అనేది డైలీ లైఫ్లో యూజ్ చేయరు, బ్లెస్సింగ్స్ అనేది తగ్గిపోతుంటుంది, వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళకి సక్సెస్ అనేది వస్తలేదన్నమాట. సో ఈ థ్యాంక్ యూ అనే పదానికి బ్లెస్సింగ్స్కి లైఫ్ సక్సెస్కి లింక్ అనేది ఉంది. సో దయచేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది గ్రాటిట్యూడ్ అనేది చూపిస్తూనే ఉండండి, థ్యాంక్ యూ అనేది చెప్తూనే ఉండండి, బ్లెస్సింగ్స్ అనేది వస్తూనే ఉంటుంది, జీవితంలో ప్రోగ్రెస్ అనేది ఎదుగుతూనే ఉంటారనమాట. నెక్స్ట్ ప్రొడక్టివిటీ నెంబర్ 5 సీక్రెట్ వచ్చేసి మేనేజ్ యువర్ ఎన్విరాన్మెంట్ అనమాట. యువర్ సరౌండింగ్ షేప్స్ యువర్ సక్సెస్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ దీనికి ఇప్పుడు ఒక నంబర్ ఉంది ఏంటి అని అంటే ఒక్కొక్కరు దీన్ని 13 అంటారు, కొంతమంది వచ్చేసి ఈ అంటారు, ఇట్లా డిఫరెంట్ అంటారు. ఇప్పుడు ఏంటి ఇది మధ్యలో ఉన్నదంటే బి అంటారు అనమాట. ఎందుకనంటే మధ్యలో 2 యాడ్ అంటే అటు ఇటు 2 యాడ్ చేశాను కాబట్టి దానివల్ల మధ్యలో దానికి గుర్తింపు వచ్చింది. మనం కూడా చుట్టుపక్కల వాళ్ళు ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నామో అలాంటి వాళ్ళ వల్లనే మనకు గుర్తింపు అనేది వస్తుంది అనమాట. సో పొద్దున్న దాకా ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నారో చూసుకోండి. లేజినెస్తో వాళ్ళతో తిరిగిన అనుకోండి మీ మైండ్ సెట్ మొత్తం కూడా లేజీగా అయిపోయి ఇంకే నెక్స్ట్ లెవెల్లో గ్రో కావాలి, చెయ్యాలి, ఇది చేయాలి అని చెప్పేసి ఆలోచనలే రావు. అలానే నెగిటివిటీ వాళ్ళతో మీరు తిరుగుతున్నారు అనుకోండి, ఎప్పుడు కూడా మీరు కూడా నెగిటివ్గానే ఆలోచిస్తుంటారు. సాకులు చెప్పే వాళ్ళతో తిరుగుతున్నారు అనుకోండి, మీరు కూడా ఎప్పుడు కూడా సాకులే చెప్తుంటారు అనమాట. ఎప్పుడు కూడా ప్రోకాస్టినేషన్ చేసిన వాళ్ళతో తిరుగుతున్నారు అనుకోండి, మీకు కూడా ప్రోకాస్టినేషన్ చేయాలనిపిస్తుంది అనమాట. ల్యాక్ ఆఫ్ మనీ ఎవరి దగ్గర అయితే లేదు వాళ్ళతో మీరు తిరుగుతున్నారు అనుకోండి, జీవితం మొత్తం కూడా అడ్జస్ట్మెంట్ చేసుకో, ఇప్పుడు ఎందుకు అవసరమా, ఉన్న దాంట్లో సర్దుకోపో, ఇలాంటి డైలాగులు మీరు వింటుంటారు, మీరు కూడా సర్దుకుపోతూ అంటారనమాట. అండ్ ఎవరి స్కిల్స్ అనేది లేని వాళ్ళతో మీరు తిరుగుతున్నారు అనుకోండి, మీ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్, మీ దగ్గర ఉన్న అన్నీ కూడా రోడ్ పైనకి వచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు అంత డేంజరస్ అనమాట స్కిల్స్ లేని వాళ్ళతో తిరుగుతాయి. సో అందుకోసం మీరు ఎలాంటి వాళ్ళతోనే తిరుగుతున్నారో వాళ్ళని బట్టే మీ జీవితంలో మీ యొక్క ఆలోచన పైన, మీ యాక్షన్స్ పైన, మీ మాట్లాడడం పైన, మీ రీడింగ్ పైన, మీ బిలీఫ్స్ పైన, మీ వాచింగ్ పైన, మీ ఈటింగ్ పైన, మీ యొక్క అర్నింగ్ పైన ఇన్ని విధాలుగా ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళతో తిరుగుతున్నారని పొద్దున్న దాకా మీరు చెకింగ్ అనేది చేసుకుంటూ ఉండండి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఎన్విరాన్మెంట్ అనేది మోస్ట్ పవర్ఫుల్. యువర్ సరౌండింగ్స్, యువర్ సర్కమ్స్టెన్సెస్, యువర్ ఎక్స్పీరియన్స్ విత్ పీపుల్, యువర్ ఎక్స్పోజర్, యువర్ థాట్స్, యు ఆర్ వాట్ యు థింక్ యు ఆర్. అంటే వీళ్ళందరి వల్లనే మీ ఆలోచనలు క్రియేట్ అవుతున్నాయి, మీ ఆలోచనల వల్లనే ఈరోజు మీ యాక్షన్ వల్లనే రిజల్ట్స్ అనమాట. దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తానమాట. 3 types ఆఫ్ పీపుల్ అరౌండ్ ఉంటారు. ఒకటి పాజిటివ్ పీపుల్ అనమాట, ఎవరైతే మిమ్మల్ని లిఫ్ట్ చేస్తారో. నెగిటివ్ పీపుల్ అనమాట, ఎవరైతే మీ ఎనర్జీని డ్రైన్ చేస్తారో. మూడోది వచ్చేసి న్యూట్రల్ పీపుల్ అనమాట, మీ జీవితాన్ని అక్కడే ఎక్కడుందో అక్కడనే పెడతారనమాట. సో ఇలాంటి వాళ్ళతో తిరుగుతున్నారో చూసుకోండి. ఇఫ్ యువర్ సర్కిల్ డోంట్ ఇన్స్పైర్ యూ, దాట్ మీన్స్ యు ఆర్ ఇన్ ఎ జైల్. నీ సర్కిల్ నేను ఇన్స్పైర్ చేయలేకపోతే నువ్వు ఒక పెద్ద జైలు ఉన్నావు. ఆ జైల్ అనేది కంఫర్ట్ జోన్ జైల్. సో అందుకోసం నీ సర్కిల్ అనేది పొద్దున్న దాకా నేను ఇన్స్పైర్ అనేది చేస్తుండాలన్నమాట. సో అప్గ్రేడ్ యువర్ సర్కిల్, సరౌండర్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ వేర్ యూ వాంట్ టు బీ. నువ్వు ఎక్కడైతే వెళ్ళాలనుకుంటున్నావో అక్కడ ఎవరైతే ఆల్రెడీ వెళ్ళినో అలాంటి వాళ్ళతో నీ సర్కిల్లో మీరు ఫ్రెండ్షిప్ అనేది చేయండి. అలాంటి వాళ్ళు ఊరికనే దొరకరు. అట్లా అని చెప్పేసి దొరకరని కాదు, దొరుకుతారు, దొరికించుకోవాలి. ఎందుకంటే వెతికితే దేవుడే దొరుకుతాడు. అట్లాంటిది మంచి పీపుల్ దొరుకుతారు. వెతకాలనే తపన ఉండాలి, దొరికించుకోవాలనే తపన అనేది ఉండాలి మన లోపల. సో నెక్స్ట్, చేంజ్ థింగ్స్ అరౌండ్ యూ.
అంటే పొద్దుందాకా మీరు ఏదైతే చూస్తున్నారో అది మీకు ఇంపాక్ట్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వేర్ యూ వాంట్ టు గో, వాట్ యూ వాంట్ టు డూ, హూ ఇన్స్పైర్ యూ, అండ్ వాట్ ఈజ్ యువర్ వై రీజన్ టు అచీవ్ సంథింగ్. మీరు ఒక విజన్ బోర్డ్ లాంటిది అనేది క్రియేట్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, లైఫ్లో ఏం సాధించాలనుకుంటున్నారు, ఏం కొనాలనుకుంటున్నారో, ఇవన్నీ ఒక విజన్ బోర్డ్ లాంటిది అనేది క్రియేట్ చేసి మీ ఇంట్లో ఎక్కడైతే దృష్టి పడుతుందో అదంతా కూడా అక్కడ అతికించుకోండి అనమాట. అండ్ దాని తర్వాత ఏం చేయండి అంటే డైలీ 5 to 10 minutes దాన్ని చూసి ఆల్రెడీ అవన్నీ మీ జీవితంలో వస్తున్నట్టు విజువలైజేషన్ అనేది చేసుకోండి. ఇదే స్టేజ్ పైన 2015లో నేను ఒక టాపిక్ తీసుకొని మాట్లాడాను, దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఆ రోజు అనేది నేను టాపిక్లో చెప్పడం కోసం ఎగ్జాక్ట్ నేను 1 week బిఫోర్ ఈ విజన్ బోర్డ్ అనేది నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఓకే, అండ్ ఈ విజన్ బోర్డులో అప్పుడు ఏదైతే నేను ప్రిపేర్ చేసుకున్నానో ఆల్మోస్ట్ ఒక 100 goals చిన్న చిన్న అన్నీ కూడా దాంట్లో అతికించి రాసేసాను అనమాట. అండ్ లాస్ట్ 2024లో నేను రివ్యూ చేశాను, ఈ 100 goalsలో ఎన్ని అచీవ్ చేశానంటే ఆల్మోస్ట్ 90% గోల్స్ అచీవ్ చేసేసాను. జో దిక్తా ఓ బిక్తా. అండ్ మనకు విజన్ బోర్డ్ అయిపోయింది, ఎందుకు తెలుసా, 90% గోల్స్ అచీవ్ అయిపోయినాయి. ఏదైతే వర్కౌట్ అవుతుందో నేను వదిలా, ఇంకెక్కువ చేస్తా. కొత్త విజన్ బోర్డ్ క్రియేట్ చేసిన, రేంజ్ రోవర్ కార్ కొనాలి, నెక్స్ట్ ఇది చేయాలి, ఇవన్నీ చేయాలని చెప్పేసి కొత్త విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకున్నాను. అండ్ దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ అచీవ్మెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో విజన్ బోర్డ్ క్రియేట్ చేయండి, తెలుస్తాయి కానీ చెయ్యం. ఇవన్నీ కూడా తెలుస్తాయి కానీ చెయ్యరు. ఓన్లీ ఇన్ఫర్మేషన్ డజన్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్. ఎవ్రీబడి రిపీట్, ఓన్లీ ఇన్ఫర్మేషన్ డజన్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్. ఇంప్లిమెంటేషన్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్. మీరు ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తారో అదే మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈరోజు మార్కెట్లో చాలామంది నాలాంటి వాళ్ళు ఉన్నారు, కానీ అయినా కూడా ఈరోజు నేను ఎందుకు భగవంతుని దయ వల్ల మీ బ్లెస్సింగ్స్ వల్ల ఈరోజు దూసుకొని పోవడానికి రీజన్ ఒకటే, ఇట్లింటే ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తా. అది నా స్పెషాలిటీ. నా ఇంప్లిమెంటేషన్ టైం వచ్చేసి 0. ఎక్కువ ఆలోచించా, చేసి పడేస్తా. అయితే సక్సెస్, లేదంటే లర్నింగ్ మళ్ళీ ఎలా చేయొద్దని నేర్చుకున్నా ముంగడు పోతా. ఫెయిల్యూర్ నా దగ్గర లేదు, నా డిక్షనరీలో లేదు. అర్థం చేసుకోండి, చేసి పడేయండి ఇంప్లిమెంటేషన్. మీరు ఇంప్లిమెంట్ చేస్తే వాట్ ఎవర్ ఇలాంటి ప్రోగ్రాంలు వచ్చినప్పుడు కొంతమంది గురువులు అనేది ఏదైతే నేర్పిస్తున్నారో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే మహా అయితే ఏమవుతారో తెలుసా, గ్రో అవుతారు. అంతకన్నా వరస్ట్ ఏం కాదు, మహా అయితే గ్రో అవుతారు అంతే. కానీ దానికి పిసినార్తనం చేసి పొద్దున్న దాకా మిమ్మల్ని మీరు కంఫర్ట్ జోన్లో పెట్టుకొని రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, టెన్షన్ ఎందుకు, దండగా మెల్ల చేసుకుందాం, ముద్దు కూర్చుందాం అంటే ప్రపంచం అక్కడ మొత్తం కూడా ఎక్కడనో వెళ్ళిపోతుంది. మనమేమో మెల్ల చేస్తామని ముద్దు కూర్చుంటున్నాము, అక్కడ మన జీవితం అనేది వెనకకి వెళ్ళిపోతుంది. ఆఖరికి మేమిద్దరం మా ఇద్దరికి అనేది ఆ జీవితం ఈఎంఐలో అక్కడనే పోతుంటుంది అనమాట. సో అందుకోసం అందులో నుంచి బయటికి రండి. ఓకే, సో నౌ నెక్స్ట్ ఈ చేంజింగ్ ఎన్విరాన్మెంట్లోనే 3వ పాయింట్ వచ్చేసి ఏంటంటే చేంజ్ వాట్ యూ కన్జ్యూమ్. వాట్ యూ కన్జ్యూమ్ అంటే ఏంటి అని అంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్, లో వాల్యూ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు హై వాల్యూ, లో వాల్యూ ఇన్పుట్ హై వాల్యూ ఇన్పుట్. అందరూ చెప్పండి, లో వాల్యూ ఇన్పుట్ హై వాల్యూ ఇన్పుట్. లో వాల్యూ ఇన్పుట్ అంటే ఏదైతే మీరు లోపల వేస్తారో అదే బయటికి వస్తుంది. దాంట్లో ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ జంక్ ఫుడ్ అనేది బయటికి వేసారనుకోండి అదే బయటికి వస్తుంది. అంటే ఏంది, పొట్ట బయటికి వస్తుంది. మధ్యప్రదేశ్. ఓకే, ఏదైతే ఇస్తారో అట్లనే ఉంటుంది లైఫ్, జీవితాంతం గుర్తుపెట్టుకోండి. అండ్ రెండోది వచ్చేసి టీవీ సీరియళ్ళు, దాని తర్వాత ర్యాండమ్ మూవీస్, దాని తర్వాత కొన్ని క్రైమ్ రిలేటెడ్ అనేది పొద్దుందాకా దీంట్లో వేసారనుకోండి, నోరు తెలిస్తే అవే బయటికి వస్తాయి. బూతులు, దాని తర్వాత వాళ్ళని అనుమానించుడు, వీళ్ళని అనుమానించుడు, వాళ్ళని నెగిటివ్గా చూడడు, వీళ్ళని నెగిటివ్గా చూడడు. ఎందుకంటే మీరు లోపల అదే వేసిరు, బయటికి అదే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూస్, పొద్దుందాకా మీరు చూసుకుంటూ కూర్చున్నారు అనుకోండి, మైండ్ మొత్తం కూడా నెగిటివ్గానే అయిపోతుంది. వాడు ఒకటేసారి చంపుతాడు, ఈ న్యూస్లో వచ్చి 10 సార్లు చంపుతుంటారు. వాడు చంపిండు నెగిటివిటీ. దాని తర్వాత మాల్స్, బార్స్, పబ్స్, పార్టీస్ తిరుగుకుంటూ కూర్చున్నారు అనుకోండి పొద్దుందాకా, అండ్ పొద్దుందాకా లేని రోగాలన్నీ కూడా వచ్చి మన భగవంతుడు అనేది ఏదైతే మనకు ఒక డెడ్ లైన్ పెట్టిండో ఆ డెడ్ లైన్ని మనమే తగ్గించుకుంటూ వస్తుంటాం అనమాట. సో ఏదైతే మీరు లో వాల్యూ లోపల వస్తే లైఫ్ లో వాల్యూ అయిపోతుంది. ఏదైతే హై వాల్యూ మీరు లోపల వేస్తే లైఫ్ హై వాల్యూ అవుతుంది అనమాట. సో హెల్తీ ఫుడ్ అనేది మీరు తినండి. చాలా సందర్భాలు, ఇప్పుడు కూడా ఇంతకుముందు మేము ఇక్కడ ఎన్సల బ్యాక్ సైడ్ కూర్చున్నాం, టీలు వస్తున్నాయి, సమోసాలు వస్తున్నాయి, ఇంకొన్ని ఆర్డర్లు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ 10 మంది అనేది కూర్చున్నారు, ఆఫర్ చేస్తున్నారు. నా మనసు తినమని చెప్తుంది, మైండ్ తినమని చెప్తుంది, మనసు ఏమి చెప్తుంది అని అంటే ఇది జంకు జంకు జంకు. జీవితాంతం ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు కమిట్మెంట్ తీసుకునేది ఎప్పుడు ఆ కమిట్మెంట్ అనేది తెలుస్తుంది తెలుసా, ఎప్పుడైతే మీరు 10 మంది మేము కూడా ఉన్నప్పుడు ఆఫర్ మీకు వచ్చినప్పుడు అప్పుడు మీరు కంట్రోల్ చేసుకుంటారు చూడండి, అదే నిజమైన కమిట్మెంట్. ఈడ కూర్చొని తీసుకునేది కమిట్మెంట్ కాదు, ఆ టైంలో కంట్రోల్ చేసుకునేది నిజమైన కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ఎప్పటికైనా ఎదుగుతారనమాట. ఎందుకంటే మనం కూడా ఈ రోజు నుంచి నేను నాన్ వెజ్ మానేస్తున్నా, సడన్గా రెస్టారెంట్కి వెళ్తాడు, ఒక్కరోజుకి వదిలేసే కదా, సరే కానీ ఇది ఒక్క ముక్క వేసుకో అంతే అంటే ఒక్క ముక్కేనే మరి, ఆ ఒక్క ముక్క కాస్త వాళ్ళని తినీకే కూడా ఛాన్స్ ఇయర్ మొత్తం తినేస్తారు వీళ్ళు.
అది అన్నిసార్లు కమిట్మెంట్లు మీరు బ్రేక్ చేస్తున్నారు అనమాట. అందుకోసం చెప్తున్నా నేను, ఏదన్నా ఒక్కసారి ఇక్కడ కమిట్మెంట్ తీసుకుంటే ఎంతమంది వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేసినా, ఎంతమంది వచ్చేసి తిను ఒక పూటకి ఏం కాదన్నా కూడా మనసు మీద ఒక్కసారి తీసుకుని నేను డిసైడ్ అయినా నేను తినను. ఎందుకంటే అది ఏదైతే లో వాల్యూ నేను లోపలేస్తే నేను లో వాల్యూగానే తయారైతే నా జీవితంలో నేను లో వాల్యూగా ఉండదలుచుకోలేదు అని మీరు ఫిక్స్ అయితే ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని లో వాల్యూలో పెట్టలేడు, హై వాల్యూలోనే పెడతాడు. జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఇంకా మిమ్మల్ని మీరు లో వాల్యూలో పెట్టుకుంటున్నారంటే అది బయట వీళ్ళందరూ ఎవరో కాదు, మిమ్మల్ని మీరే పెట్టుకుంటున్నారు. ఎందుకంటే మీ కంట్రోల్ మీ దగ్గరనే ఉంటుంది అనమాట. సో హెల్తీ ఫుడ్ అనేది తినండి. రెండోది డాక్యుమెంటరీస్ చూడండి, టాక్స్ చూడండి, బుక్స్ చదవండి. ఎందుకంటే అవన్నీ లోపలేసినప్పుడు అవుట్పుట్ బయటగానే వస్తుందన్నమాట. పాడ్కాస్ట్లు వినండి. ఈ మధ్యకాలంలో పాడ్కాస్ట్లు అనేది గేమ్ చేంజింగ్ ట్రెండ్ అయిపోయింది. నేను కూడా పాడ్కాస్ట్ నేను పాడ్కాస్ట్ బిజినెస్ గ్రోత్ అని చెప్పేసి ఒక ఛానల్ అనేది ఉందన్నమాట, బిజినెస్ టాక్స్ అని చెప్పేసి. అందులో గొప్ప గొప్ప వాళ్ళ పాడ్కాస్ట్లు చేసి పెట్టాను నేను. చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అందులో. నాకైతే ఆ పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు చాలా అంటే చాలా నేను నేర్చుకున్నాను, జనాలు ఏందో కదా. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కాన్ఫరెన్స్, సెమినార్స్ ఇట్లాంటివి అటెండ్ అవుతుండండి. ఎందుకంటే ఇట్లాంటివి అటెండ్ అవుతున్నాయి మామూలుగా మీ జీవితం ట్రాన్స్ఫార్మ్ చేయదు. ఎందుకంటే మేమందరం కూడా ఒకప్పుడు ఎక్కడో అక్కడ మూలకు కూర్చుని ఉన్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినామంటే ఇలాంటి ప్లేస్లో కూర్చున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చినాం అనమాట. సో మీరు ఇలాంటి ప్లేస్లో వచ్చి కూర్చుంటుండండి, ఫీలింగ్స్ తీసుకుంటుండండి, అప్గ్రేడ్ అవుతుండండి. అదంతా మైండ్కి ఒక ఎక్సర్సైజ్. మీకు తెలియకుండానే మీ లోపల ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అది ఇప్పుడు మీకు అర్థం కాదు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నార్మల్ పీపుల్ అనేది దాన్ని గివ్అప్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు గివ్అప్ చేయరు. ఎందుకంటే మీ మైండ్ని ట్రైన్ చేస్తున్నారనమాట ఆ ప్రాబ్లమ్ని ఎట్లా ఫేస్ చేయాలో. మీరు గివ్అప్ చేయరు. నార్మల్ పీపుల్ గివ్అప్ చేసేస్తారు. నార్మల్ పీపుల్ డిప్రెషన్లోకి వెళ్తారు. నార్మల్ పీపుల్ ఇంకా చేసుకోవడానికి చేసుకుంటారు, మీరు చేసుకోరు. ఎందుకంటే మీ మైండ్ ట్రైన్ అవుతుంది ఇక్కడ కూర్చొని. అది గుర్తుపెట్టుకోండి. అండ్ బోనస్ టిప్ నా ఫేవరెట్ అనమాట. ఇది వచ్చేసి మీ టైం స్ట్రాటజీ. చెప్పండి అందరు కూడా, మీ టైం స్ట్రాటజీ. మీ టైం కాదు, మీ టైం స్ట్రాటజీ. ఓకే, ఇంగ్లీష్ మీ టైం అనమాట, తెలుగు మీ టైం కాదు. ఓకే, మీ టైం స్ట్రాటజీ అంటేనంటే ద డైలీ సింక్ వన్స్ ఏ డే. అంటే మీరు వారంలో ఒకరోజు ఆ నెలలో ఒకరోజు ఏం చేయండి అని అంటే, మీరు ఆ ఎంటైర్ డేలో ఏం జరిగింది అనేది, అది కాదు కదా, మీరు డైలీ ఎంటైర్ డేలో ఏం జరిగిందని కూర్చొని అనలైజ్ చేసుకోండి. ఈరోజు ఏం మంచి జరిగింది, ఏం మంచి జరగలేదు, ఏదైతే మంచి జరగలేదు, ఎందుకు మంచి జరగలేదు అని చెప్పేసి మీ టైం మీకు ఉండాలి. మీ టైం మీకు ఎప్పుడు వస్తుంది తెలుసా? డైలీ మీరు 15 minutes వాకింగ్ చేయండి, ఒంటరిగా వాకింగ్ చేయండి. ఎట్లయితే ఒంటరిగా వాకింగ్ చేస్తుంటారో అప్పుడు మీ టైం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఏం చేసినావు నిన్నంతా, ఏం జరిగింది, ఏం జరగలేదు, మీతో మీరు మాట్లాడుకుంటారు. మీ డైలీ లైఫ్లో ఒక బెస్ట్ పర్సన్ మిస్ అవుతున్నాడు, అది మీతో మీరు మాట్లాడుకోవడమే. అట్లా మాట్లాడుకోకపోవడం వల్లనే ఒక బెస్ట్ పర్సన్ మిస్ అవుతున్నాడు. సో మీరు డైలీ 15 minutes వాకింగ్కి వెళ్ళండి, ఒంటరిగా వెళ్ళండి. అప్పుడు మీతో మీరు మాట్లాడుకుంటూ మీరు నడుచుకుంటూ వెళ్తారు. నేను ఏం చేసినా అది ఉపయోగపడేది చేసినానా, ఉపయోగపడలేదు చేసినానా, జీవితంకి గోల్ అచీవ్ అయ్యేది చేసినానా, గోల్ అచీవ్ గాంధీ చేసినానా అని మీతో మీరు ప్రశ్నించుకోండి. అప్పుడు మీ సెల్ఫ్ అనలైజేషన్ ఇస్ ద బెస్ట్ అనలైజేషన్, ఎవరైతే చెప్పినా కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సబ్ కాన్షియస్ యాక్టివేషన్. గివ్ యువర్ సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఏ ఛాన్స్ టు ప్రాసెస్ అండ్ కనెక్ట్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మీ టైంలో ఉన్నప్పుడే మీ సబ్ కాన్షియస్ మైండ్ మీతో మీకు కనెక్ట్ అవుతుంది. సో అందుకోసం మీ టైం పెట్టుకోండి. ఇంకా మోస్ట్ బ్యూటిఫుల్ నా ఫేవరెట్ ఏంటి అని అంటే, నేను ఎవ్రీ 3 months ఒకసారి, రీసెంట్గా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసినా చెప్తున్నాను నేను మీకు, ఎవ్రీ 3 months ఒకసారి నేను ఈ ప్రపంచానికి డిస్కనెక్ట్ అయ్యి నా ఫేవరెట్ ప్లేస్ నేచర్ ఆర్ ఓషన్ ఆర్ హిమాలయస్, ఈ మూడిట్లో ఏదో ఒకటి నేను ఎంచుకొని 3 రోజులు అనేది వెళ్ళిపోతా. ఫోన్ 3 రోజులు స్విచ్ ఆఫ్ చేస్తా. అక్కడ కూర్చొని 3 నెలలో నేను ఏవి మంచి పనులు చేశాను, అది నా పర్సనల్ లైఫ్ కావచ్చు, అది ప్రొఫెషనల్ కావచ్చు, నేను ఏవైతే చెయ్యాలనుకునే చేయలేకపోయాను, అది ఎందుకు చేయలేకపోయాను, ఇవంతా అనలైజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ 3 నెలలకి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని మళ్ళీ నేను బ్యాక్ అనేది వస్తాను. దీని అంటారు మీ టైం అని చెప్పేసి. ఇది ఆల్ గ్రేట్ పీపుల్ అనేది ఈ ప్రపంచానికి డిస్కనెక్ట్ అయ్యి, హలో యూట్యూబ్లో కూడా చూస్తారు, మీరు కూడా చూస్తారు, చెప్తున్నా, ఈ ప్రపంచానికి డిస్కనెక్ట్ అయ్యని పోవడం కాదు ఇది. ఈ ప్రపంచానికి డిస్కనెక్ట్ అయ్యానంటే మీకు ఎప్పుడైతే ఇప్పుడు డైలీ లైఫ్లో కొంతమంది కనెక్షన్ ఉందో వాళ్ళందరితోనే డిస్కనెక్ట్ అయ్యి, మొబైల్కి డిస్కనెక్ట్ అయ్యి, ఎట్లయినా స్పిరిచువల్ ప్లేసెస్లో వెళ్ళి మీతో మీరు కూర్చొని ఒక బుక్ పెన్ను పట్టుకొని 3 నెలలు ఏం చేసినా, ఏం నేర్చుకున్నా, అసలు ఏం సాధించినా, నెక్స్ట్ 3 నెలల్లో ఏం చేయాలి, ఏం సాధించాలనుకుంటున్నది రాసుకోవాలి. ఎందుకంటే మనం అందరం కూడా బిజీ లైఫ్లో ఉన్నాం, రోబో లైఫ్లో ఉన్నాం. ఈ రోబో లైఫ్లో, ఈ బిజీ లైఫ్లో మనం పరిగెత్తే ప్రాసెస్లో సెల్ఫ్ అనలైజేషన్ లేక, ప్రొడక్టివిటీ లేక మన పైన మనకు అనేది డే బై డే నమ్మకం అనేది పోతుందన్నమాట. ఒక 11 villages అనేది ఉన్నాయన్నమాట. ఆ 11 villagesలో ఏమవుతుందంటే వర్షం అనేది పడతలేదన్నమాట. సో ఆ 11 villagesలో ఏదైతే వర్షం పడతలేకపోయేసరికి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే, ఆ పెద్ద మనిషి ఏంటంటే ఇక్కడ నుంచి 100 kilometers దూరంలో ఒక మహాపండితుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మీకు సొల్యూషన్ ఇస్తాడు. ఆ మహాపండితుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అందరినీ కూర్చోబెట్టుకొని
నీదే విలేజ్, నీదే విలేజ్, నీదే విలేజ్. ఓకే, మీ విలేజ్లో అన్నది కూడా ఏదో దోషం అనేది చేసిరు మీరు అందరు కూడా. ఒక పని చేయండి, పలానా డేట్కి పలానా టైంకి మళ్ళొకసారి మీరు రండి. మీ విలేజ్లో నుంచి ఒక 2-3 వేరే వాళ్ళని కూడా తీసుకొని రండి. వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి ఒక యజ్ఞం అనేది నేను చేస్తాను, అప్పుడు మీ విలేజ్లో వర్షం పడుతుంది అన్నాడు. సరే అని రిటర్న్ అనేది వెళ్ళిపోయారు. విలేజ్లో డిస్కషన్ అనేది చేసుకున్నారనమాట. చేసుకున్న తర్వాత కొంతమంది కలిసి మళ్ళా అక్కడికి వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత పూజ అనేది స్టార్ట్ అయ్యి పూజ ఎండ్ అయిపోయింది. పూజ ఎండ్ అయిపోయిన తర్వాత మీ దగ్గర వర్షం పడదు, మీ దగ్గర వర్షం పడదు, మీ దగ్గర వర్షం పడదు, మీ దగ్గర వర్షం పడదు, మీ దగ్గర వర్షం, ఈ 10 మంది దగ్గర వర్షం పడదు. ఆ 11వ ఆ వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన విలేజ్లో ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఎట్లా చెప్తారు గురూజీ మీరు అట్లట్లా? ఇంత పూజ చేసినాం, మేమేం చేసినాం? ఎందుకనంటే మీరందరూ కూడా ఒక నమ్మకంతో రాలేదు, ఎట్లయినా సరే వర్షం పడుతుందని చెప్పి. అతను వచ్చేటప్పుడు గొడుగు కూడా పట్టుకొని వచ్చాడనమాట. ఎట్లయినా సరే ఈయన పూజ చేస్తుండంటే మా విలేజ్లో వర్షం పడుతుందని. ఆ నమ్మకంతో ఉన్న వాళ్ళకి ఏదైనా జరుగుతుంది. మీకు కూడా మీ పైన నమ్మకం ఉంటే ఈ భూమి పైన ఏమైనా అద్భుతాలు జరుగుతాయి. కానీ మనం ఒంటరి కూర్చున్నప్పుడు మనతోనే మనం ఏం మాట్లాడుకుంటాం తెలుసా? నిజంగా నెగిటివ్ సెల్ఫ్ టాక్ అంటారు దీన్ని. అవుతుందంటావా, నా ముఖానికి అంత సీన్ ఉందంటావా, వీళ్ళంటే చేస్తారు, మనతో అవుతుంది బిజినెస్, మన దగ్గరికి ఎందుకు వస్తారు ఆ కస్టమర్స్, మనతో ఎందుకుంటారు ఆ టీము, ఇవన్నీ మీతోని మీరు అట్లా మాట్లాడుకొని మీ నమ్మకాన్ని అనేది తగ్గించుకుంటూ పోతున్నారు. కాబట్టి సమ్వేర్ సంహౌ నేచర్కి అదే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు సక్సెస్ అనేది దూరం అనేది పోతుంది. అందుకోసమే మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని ప్రొడక్టివిటీ అనేది మాస్టర్ చేసి దాని తర్వాత లైఫ్ అనేది గ్రిప్లో పెట్టుకొని ముంగడు తీసుకొని వెళ్ళండి. ఈ భూమి పైన బిగ్గెస్ట్ శత్రువు ఎవరైనా ఉన్నాడో అది మీకు మీరే. ఒక కారు కూర్చున్నాడు, ఒక పర్సన్ స్టార్ట్ చేసిండు, ఏసి తొక్కుతున్నాడు, అయినా కూడా కార్ అనేది ముంగడికి వెళ్తలేదు అనమాట. ఎందుకు ముంగడికి వెళ్తలేదు తెలుసా? హ్యాండ్ బ్రేక్ వేసింది. మీ జీవితాన్ని కూడా మీరు హ్యాండ్ బ్రేక్ వేసుకొని పెట్టుకున్నారు. సో హ్యాండ్ బ్రేక్ అనేది తీయండి, లైఫ్లో ముంగడికి అనేది వెళ్ళండి అనమాట. ఈరోజు భూమి పైన బిగ్గెస్ట్ ఎనిమీ మన అందరి జీవితంలో ఏదైనా ఉందంటే అదే కంఫర్ట్ జోన్. ఆ కంఫర్ట్ జోన్ని ఎవరైతే బ్రేక్ చేస్తారో వాళ్ళే అంతకు మించి అనేది సాధిస్తారు. అండ్ కంఫర్ట్ జోన్ కూర్చున్న దగ్గర అయితే బ్రేక్ అనేది కాదు. నేను బ్రేక్ కావాలని డిసిజన్ తీసుకుంటేనే డెఫినెట్గా బ్రేక్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు, మీరు మస్తు చెప్తారు సార్, అయినా కూడా ఇంత చెప్తున్నాం విన్నాం కదా, మారడానికి కొంచెం టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? మనిషి మారడానికి ఒక రోజు సరిపోదు, ఒక వారం సరిపోదు, ఒక నెల సరిపోదు, ఒక సంవత్సరం సరిపోదు. అరే మనిషి మారడానికి ఒక సెకండ్, అది తలుచుకుంటే మీరు ఇప్పుడే. ఒక నెల తర్వాత కూడా మీరు తలుచుకున్నా కూడా అప్పుడు కూడా మారాలనుకుంటే కూడా ఒక సెకండే పడుతుంది. ఒక సంవత్సరం తర్వాత కూడా అప్పుడు కూడా మారాలనుకున్నా కూడా ఒక సెకండే పడుతుంది. అది ఆ సెకండ్ ఇప్పుడు ఎందుకు రావద్దు అంటే పీకల మీదకి వస్తేనే మేలుకుంటారు, లేదంటే మేల్కోరా? చెప్పండి, పీకల మీదకి వస్తేనే మేల్కుంటారు, లేదంటే మేల్కోరా? ఎందుకు పీకల మీదకి రావాలి మీకు? నిజంగా మీకు చెప్తున్నా కదా, మీకు మీరే కాంపిటేటర్ తయారు కాండి, మీకు మీకే పోటీ ఉండండి, మీ రికార్డ్స్ మీరే బ్రేక్ చేయండి. ఈరోజు కొంతమంది కాంపిటీటర్ రాగా, అమ్మ కాంపిటీటర్ అది చేస్తూ నేను చేయాలి, వాడు ఇట్లా చేస్తూ నేను ఇట్లా చేయాలి. వాళ్ళకి వీళ్ళకి మీకే పోటీ, మీకు మీరే పోటీగా ఉండాలి. మీకు మీరే పోటీగా ఉండాలంటే మీ కంఫర్ట్ జోన్ని మీరే బ్రేక్ చేసుకుంటూ రావాలి, ఎవరో వస్తే కాదు. ఈరోజు నేను ఎవరిని చూడాను, ఎవరితోనే నేను పోల్చుకొని, ఎవరితోనే నేను కాంపిటీషన్ లాగా పెట్టుకోలేదు. నా రికార్డ్స్ నేనే బ్రేక్ చేసుకుంటూ రావాలని టార్గెట్స్ పెట్టుకుంటూనే నేను వస్తున్నాను అంతే. నిన్నటికన్నా ఈరోజు నేను బెటర్గా ఏమవుతా, ఈ రోజు కన్నా రేపు నేనేం బెటర్గా అవుతా, నిన్న నేను ఏదైతే చెప్పానో ఈరోజు బెటర్గా ఏం చెప్తా, నిన్న ఏదైతే నేర్చుకున్నా ఈరోజు నేను బెటర్గా ఏం నేర్చుకుంటా, నిన్న ఏదైతే టూల్ వాడాను కదా ఈరోజు నేను ఏం టూల్ వాడగలుగుతా. ఇదే 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 ఆలోచిస్తున్న పొద్దున్న దాకా. అండ్ మీరు కూడా మీకు మీరే కాంపిటీషన్ కాండి, మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోండి. మీరు కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చి ప్రపంచంలో అద్భుతాలు చేయండి. ఎందుకంటే కంఫర్ట్ జోన్లో కూర్చొని చరిత్రలు తిరగలసినట్టు చరిత్రనే లేదు. కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చి ఏదైనా అటెంప్ట్ చేసినట్టు చరిత్రలో ఉందన్నమాట. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్క అడుగు వేయడానికి తీయండి కాలు, నేచర్ 10 అడుగులు వేసేటట్టు దారి రెడీ చేసి పెడుతుంది. ఇది నేచర్ ఒక రూల్. ఒక్క అడుగైతే వేయండి ఫస్ట్. ఆ ఒక్క అడిగేయనికి ఆస్తులు పోతాయని పొద్దుసాక ఆలోచిస్తున్నారే. మీ బిగ్గెస్ట్ లైఫ్లో లాస్ ఏంది తెలుసా? ఆ ఒక్క అడుగు వేయకపోవడం. మీరు అంటున్నారు ఆ ఒక్క అడుగు వేస్తే ఏమవుతుందో, ఎంత ఫెయిల్ అవుతుందో, ఏం లాస్ అయిందో. అరే వేయకుండా ఆల్రెడీ పెద్ద లాస్లు ఉన్నారు. బిగ్గెస్ట్ రిస్క్ ఏందో తెలుసా? ఏ రిస్క్ తీసుకోకపోవడమే పెద్ద రిస్క్. ఇంకేం రిస్క్ కావాలి ఇంకా మీకు? సో టోటల్గా మీకు ఒకటే చెప్తున్నా నేను, జీవితంలో మీరు వాట్ ఎవర్ ఇప్పటి వరకు నేను చెప్పినాయి మళ్ళొకసారి ఇంటికి వెళ్ళి నోట్స్ అనేది మీరు రాసుకొని దాన్ని అనేది రేపటి నుంచే పొద్దున్న నుంచే స్టార్ట్ చేస్తానని డిసిజన్ తీసుకోండి. చిన్న చిన్న మార్పులే పెద్ద మార్పు అనేది తీసుకొస్తుంది అనమాట. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఐ సిన్సియర్లీ థ్యాంక్స్ టు గంపా సార్.
అండ్ ఆల్ ద ఆర్గనైజర్ ఇంపాక్ట్ ఫౌండేషన్. అండ్ 30 ఇయర్స్గా ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నందుకు దీనికి ఎంతో ఓపిక అనేది ఉండాలి. ఈ ప్రొడక్టివిటీ మాస్టర్లో సార్ పిహెచ్డి చేసింది కాబట్టి ఈరోజు ఇంతగానో సక్సెస్, ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు. ఆ ప్రొడక్టివిటీలో మీరు సార్ ఏదైతే లైఫ్లో ఏదైతే నేను కూర్చొని నేను నేర్చుకుంటుంటే చూస్తుంటే కదా, అందులోకి 5% 2% కూడా మేము జీవితంలో ఇంప్లిమెంట్ చేసినా ఎక్కడికో అనేది వెళ్ళిపోతారనమాట. సో మనం ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని 2 to 5% అన్న ఫస్ట్ మెల్లమెల్లగా స్టార్ట్ చేయాలి, తర్వాత ఆ పర్సంటేజ్ని పెంచుకోవాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.